హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సొరకాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిబ్యాళ్ళని కడిగి పెట్టుకున్నాను. అందులోకి టమోటా ముక్కలు వేసి సొరకాయ ముక్కలు పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి మనకి ఎంత కావాలో అంత, అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా చింతపండు, తగినన్ని వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. మెత్తగా ఉడికిపోతుంది, మనకి సరిపోతుంది కూడా. ఉడికిన తర్వాత దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని, సొరకాయ ముక్కలు మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకుండా లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా తిరగమాత యాజ్ ఇట్ ఈజ్ అండి. ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసి ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను వేసుకోను. సో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి తిరగమాత, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే ఉంటుందండి సూపర్. దీనికి ఇంకా స్వర్గం చూడొచ్చు మనం, అంత బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ. నాకు మా చిన్నక్క నేర్పించిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. ఫాలో చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.